భారతీయుడు 2 ఇండియన్ 2. ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే ముందు భారతీయుడు 1 గురించి మాట్లాడాలి. సేనాపతి, ఫ్రీడమ్ ఫైటర్, తప్పు చేసినా లేదా అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించాలి అనుకుంటాడు. గవర్నమెంట్ ఆఫీస్లో జరిగే అన్యాయం మీద పోరాటం చేస్తూ ఉంటాడు. అయితే ఫస్ట్ పార్ట్కి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఎమోషన్స్. ప్రతి క్యారెక్టర్కి ఉన్న ఎమోషన్ వల్ల 3 hours మూవీ అయినా బోర్ అనేది ఉండదు ఎప్పుడు చూసినా. ఇంకా సీక్వెల్ గురించి చెప్పాలి అంటే సిద్ధార్థకి ఒక టీం ఉంటుంది, వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సొసైటీలో జరిగే కరప్షన్ గురించి వీడియో చేసి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొని రావాలి అని చూస్తూ ఉంటారు. కానీ ఎంత చేసినా చేంజ్ రావట్లేదు అని ఇండియన్ని మళ్ళీ తీసుకురావాలి, కమ్ బ్యాక్ ఇండియన్ అని ట్రెండ్స్ చేస్తారు, ట్రై చేస్తారు. మరి ఇండియన్ వచ్చాడా? వస్తే ఈ కరప్షన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఎవరితో ఫైట్ చేశాడు, తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. మరి సినిమా ఎలా ఉంది అంటే ఎందుకు కమ్బ్యాక్ అన్నారు, ఎందుకు గోబ్యాక్ అన్నారు, ఎందుకు తీశారు? భారతీయుడు లాంటి లెజెండరీ క్యారెక్టర్కి ఉన్న పరువు తీద్దామనా? ఫిక్స్ అయ్యారా ఏంటి? అసలు అర్థం కాలేదు. సినిమాలో ఫస్ట్ 20 minutes బాగుంటుంది. ఈ ఎపిసోడ్ అంతా నెక్స్ట్ ఏదో బిగ్గానే జరుగుతుంది, బిగ్గానే ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది అంతే. అక్కడ వస్తుంది ఒక సాంగ్, కథం. అక్కడి నుంచి అంతా నాశనం అయిపోద్ది. అసలు మనం సేనాపతికి ఎందుకు కనెక్ట్ అవుతామంటే అది న్యాచురల్ ఎమోషన్, రివెంజ్ తీర్చుకునే ఎమోషన్. క్యారెక్టర్ అందుకే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలా రాసుకున్నారు. అప్పుడు ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, కానీ ఇక్కడ హార్డ్లీ ఒక 10 scenes కూడా ఉండవు ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యాయి మనకి. మిగతా మూవీ ఏదో పిలిచారు, వచ్చాం కనుక ఏదో ఒకటి చేద్దాం ఇంతే. సేనాపతి ఒకరిని టార్గెట్ చేశాడు అంటే అసలు అతను ఎవరు, ఎందుకు చంపుతున్నాడు అనే రీజన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. రీజన్స్ ఉంటాయి కానీ మనం వాటిని ఫీల్ అవ్వం. ఫస్ట్ పార్ట్లో ఒక మర్డర్ చేస్తున్నాడు అంటే తనలో ఒక పెయిన్, ఒక రీజన్, ఒక రివెంజ్ ఉంటాయి. కానీ ఇక్కడ అవేం ఉండవు. గెస్ట్ రోల్లో వచ్చినట్టు రావటం, ఒకరిని వేసేయటం, వెళ్ళిపోయి మళ్ళీ కాసేపు ఆగి రావటం, ఇంకొకరిని వేసేయటం. సేనాపతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ మొత్తం తగ్గించేశారు, ఎలా పడితే అలా చూపించేసి. ప్రీ క్లైమాక్స్ నుంచి మూవీ కొంచెం పికప్ అవుతుంది, ఒక చేస్ సీక్వెన్స్తో క్లోజ్ చేస్తారు. దారుణం ఏంటంటే పార్ట్ 3 ఉందని ఎండ్ క్రెడిట్లో చూపిస్తారు. అది ఫ్రీడమ్ ఫైట్ చేసిన టైంలో స్టోరీ. అలాంటి స్టోరీ ఉన్నప్పుడు ఇంత ల్యాక్ చేయకుండా ఇదంతా ఫస్ట్ హాఫ్లో చూపించి సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తే చాలా టైట్ ఉండేది స్క్రీన్ ప్లే. గంటలో చెప్పే స్టోరీ 3 గంటలు చెప్పారు, నీరసం వచ్చేసింది. ఎడిటింగ్ యాక్చువల్లీ కొంచెం ఎడిట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది, మూవీ ఎంతో కొంత సేవ్ అయ్యేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మ్యూజిక్ బై అనిరుద్ ఫస్ట్ టైం బక్కో డిసప్పాయింట్ చేశాడు. అనిరుద్ మార్క్ ఇది కాదు, అక్కడక్కడ పర్లేదు అనిపించింది అంతే. సగం పార్ట్ 1 మ్యూజిక్కే ఉంది, సాంగ్స్ అయితే ఒక్కటి బాగుంది అంతే. డైరెక్టర్ శంకర్కి రోబో తర్వాత ఒక్కటి మంచి మూవీ లేదు. ఇదైనా బాగుంటుందేమో అనుకుంటే ఇది అలానే ఉంది. అసలు స్క్రీన్ ప్లే చాలా వీక్గా రాశారు, ఏదో థర్డ్ పార్ట్కి ముందు టాస్ వేసేలాగా ఉంది. శంకర్ మార్క్ మూవీ అస్సలు కాదు. హోప్ నెక్స్ట్ మూవీ అయినా బాగుంటుందేమో చూడాలి. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే కమల్ ఈజ్ యాజ్ యూజువల్ గుడ్, కానీ ఎక్కడో న్యాచురాలిటీ లేదు, ప్రాస్థెటిక్ లాగా ఉంది పర్ఫార్మెన్స్ కూడా. ఆయన స్టాండర్డ్స్ అయితే ఖచ్చితంగా కాదు. సిద్ధార్థకి కొంచెం బెటర్ రోల్ ఇది, మిగిలిన వాళ్ళందరూ పర్లేదు. మర్మకళ వచ్చు కదా అని చాలా ఎగ్జాజరేట్ చేసి చూపించారు అనిపించింది. ఏదైనా బాగుంది అంటే ఈ సినిమా వరకు విజువల్స్ బాగున్నాయి. టైటిల్ కార్డ్ ఇంప్రెసివ్గా ఉంటుంది, మంచిగా పడుతుంది. యానిమేషన్ కూడా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది ఈ సినిమా వరకు, గ్రాండ్గా ఉంది. మిగిలిందంతా నార్మలే. శంకర్ మార్క్ సీన్స్ కొన్ని బాగుంటాయి అంతే. అక్కడక్కడ సేనాపతి చెప్పే డైలాగ్స్ కూడా అర్థం కావట్లేదు. మొత్తానికి భారతీయుడు 2 మ్యాచ్ ముందు వేసే టాస్ లాగా పార్ట్ 3 ఉంది కనుక పార్ట్ 2 తీశారు, అంతకన్నా ఏం లేదు. సాహసం చేస్తా అంటే కాదు, ఓపిక టైం ఉంటే వెళ్ళండి, లేదా అటు పక్కకు కూడా వెళ్ళకండి. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.